ముస్లిం సోదరులు సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇఫ్తార్ విందుకి రావడం, నన్ను పిలవడం, నేను రావడం చాలా సంతోషమైన కార్యక్రమం. ఈరోజు ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుగుతుందని కూడా నాకు తెలీదు. నెల్లూరులో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఈరోజు చాలా సంతోషం. ఇక్కడికి రావడం, తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద విందు అరేంజ్ చేయడం ముస్లిం సోదరులు చాలా సంతోషం. అట్నే నేను ఒక్కటి చెప్పాలి, ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్ది దాదాపు 15,000 సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. సచివాలయ ఉద్యోగస్తులు దాదాపు 1,26,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళని వాడకుండా ఈ పెన్షనర్స్ని ఇబ్బంది పెట్టి కావాలని ఈరోజు ఆ పెన్షనర్స్ని వయసు ఉన్నోళ్ళు వీళ్ళందరూ వాళ్ళని ఎండలో నిలబెట్టి లేదంటే ఆడ క్యూలో పెట్టి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇటువంటి అన్ని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్ చేసింది. ఇది ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వాలంటీర్స్ని పక్కన పెట్టారే కానీ ఇది తెలుగుదేశం చేసింది కాదు, ఇంకోటి చేసింది కాదు. ఇది గవర్నమెంట్ చేసిందే. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు ఇది. వాళ్ళు కావాలని దీన్ని పెద్ద ఎత్తున చూపించి ప్రజల్లోకి అనవసరమైన దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను, రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. చేసినప్పుడు మీకు 1వ తేదీ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 4,000 రూపాయలు మీ ఇంటికి, మీ డోర్కి, ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. ఈ వాలంటీర్సే ఖచ్చితంగా ఉంటారు కూడా. వాళ్ళు ఎక్కడే పోరు. ఏదన్నా మనం తెలుగుదేశం పార్టీ ఈ వాలంటీర్స్ అందరినీ తీసేస్తుందని అనవసరమైన అది ఓన్లీ కోడ్ వల్ల ఈరోజు ఆ వాలంటీర్స్ పక్కన పెట్టున్నారు. సో ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. ఇది తప్పుడు ప్రచారం తప్పక అనవసరమైన బుర్ర చల్లడం తెలుగుదేశం పార్టీ. ఇవే ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకు రావడం నాకు చాలా ఆనందం. నేను మైనారిటీస్కి అగేన్స్ట్ అని ఏదో రోల్ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటి చెప్పాలి మీ అందరికీ, 2014లో అజీజ్ని రికమెండ్ చేసింది నేనే. అది అందరూ మర్చిపోయారు. ఆ రోజు అజీజ్ గారు మేయర్కి నేను రికమెండ్ చేస్తే మేయర్ అయ్యా. అది అందరూ మర్చిపోయి అనవసరమైన సబ్జెక్ట్ తీసుకోవడం. అందరికీ